హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మహా ఫుడ్స్ అండ్ ఆర్ట్స్. ఇవాళ వీడియోలో మనం ఎంతో సింపుల్గా టేస్టీగా పప్పుచారుని ఎలా ప్రిపేర్ చేయాలో చూడబోతున్నాం. ప్రతి ఇంట్లో ఈ పప్పుచారు అనేది వీక్లీ 2 times అయినా ప్రిపేర్ చేసుకుంటాం కదా. ఎప్పుడు చేసినా ఒకేలా టేస్టీగా రావాలంటే ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. ముందుగా దీనికోసం కుక్కర్ గిన్నెలో 1 కప్పు కందిపప్పును తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని దీంట్లో 2 గ్లాసుల వాటర్ని యాడ్ చేసుకుందాం. వాటర్ 2 గ్లాసులు యాడ్ చేసుకున్నాక ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు, అలానే 1 టేబుల్ స్పూన్ కారం కూడా వేసుకుందాం. వేసుకొని కుక్కర్ గిన్నెకి మూత పెట్టుకొని 3 నుంచి 4 విజిల్స్ రానిద్దాం. పప్పు చక్కగా మెత్తగా ఉడికిపోయేలాగా చక్కగా కుక్ చేసుకుందాం. ఈలోపు ఈ పప్పులోకి మనం 10 నుండి 12 పచ్చిమిర్చిని ఇలా పొడవుగా చీలికలాగా కట్ చేసుకోవాలి. అలానే ఒక పెద్ద సైజు ఉల్లిపాయను కూడా ఇలా పొడవుగా స్లైసెస్లా కట్ చేసుకొని 3 బాగా పండిన టమాటాలని ఇలా కొంచెం పెద్దగా పొడవుగా కట్ చేసుకోండి. ములక్కాయ అనేది ఆప్షనల్ అండి, మీకు అవైలబుల్లో ఉంటే వేసుకోవచ్చు, లేదు అంటే స్కిప్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ హీట్ చేసుకొని దీంట్లో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకొని ఇది కొంచెం వేడయ్యాక 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, అలానే 1/2 టేబుల్ స్పూన్ మెంతులను యాడ్ చేసుకుందాం. మెంతులు అనేది ఆప్షనల్ కానే కాదండి, చాలా టేస్టీగా ఉంటుంది దీనివల్ల పప్పుచారు, మీరు స్కిప్ చేయకండి. ఇది కొంచెం ఫ్రై అయ్యాక 4 నుంచి 5 వెల్లుల్లి రెమ్మల్ని ఇలా నలగొట్టుకొని వేసుకోవాలి. అలానే 2 ఎండుమిర్చిని కూడా వేసుకొని ఇది కొంచెం ఫ్రై అవనిద్దాం. ఒక 2 minutes ఇది కొంచెం చిట్టపటమన్నప్పుడు ఆవాలు, కొంచెం కరివేపాకును వేసుకొని మనం ముందుగా కట్ చేసుకున్న వెజిటబుల్స్ని పచ్చిమిర్చి 10 నుండి 12 వేసుకుంటున్నాను. మీరు ఇంకొంచెం ఎక్కువగా ఘాటు తినే వాళ్ళైతే యాడ్ చేసుకోవచ్చండి. మనం కారం అనేది ఇంకా ఈ పప్పుచారులో యాడ్ చేయం, పప్పులో కొంచెం కలర్ కోసమే వేస్తాము. సో పచ్చిమిర్చితోనే మనకి స్పైసీనెస్ అనేది వస్తుంది కాబట్టి మీరు టేస్ట్కి సరిపడా పచ్చిమిర్చిని యాడ్ చేసుకోండి. ఇప్పుడు 1 మీడియం సైజ్ పెద్ద ఉల్లిపాయ, అలానే 2 ములక్కాయలు కొంచెం పొడవుగా కట్ చేసుకొని వేసుకొని 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని ఇది కొంచెం సాఫ్ట్ అయ్యేంత వరకు, ఆనియన్స్ అంతా సాఫ్ట్ అయ్యేంత వరకు మూత పెట్టుకొని కుక్ చేసుకుందాం. ఒక 5 minutes లోపల మనకి ఆనియన్స్ అంతా చక్కగా కుక్ అయిపోయాయి, చూసారు కదా, బాగా సాఫ్ట్గా అయిపోయాయి. ఇప్పుడు దీంట్లో మనం పొడవుగా కట్ చేసుకున్న 3 పండిన టమాటాలను కూడా యాడ్ చేసుకుందాం. దీన్నంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం. టమాటాలు అనేవి బాగా పండినవి అయితే చాలా బాగుంటుందండి. సో పండిన టమాటాలని 3 తీసుకోండి. ఇప్పుడు ఇది కుక్ అయ్యే లోపల మనం చిన్న నిమ్మకాయ అంత సైజు చింతపండుని నానబెట్టుకోవాలి. చూసారు కదా, మనకి టమాటా అంతా సాఫ్ట్ అయిపోయింది. అలానే ములక్కాడలు కూడా 50% పైన ఉడికిపోయాయి. ఇప్పుడు దీంట్లో 1/2 టేబుల్ స్పూన్ ఇంగువను కూడా యాడ్ చేశాను. ఇది వేసాక మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి వెంటనే, లేదంటే చేదు అనేది వస్తుంది. ఇప్పుడు మనం కుక్ చేసుకున్న పప్పును తీసుకుందాం. చూసారు కదా, 4 విజిల్స్ తర్వాత చక్కగా కుక్ అయిపోయింది. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ సాల్ట్, మీరు సాల్ట్ సరిపడా చూసుకొని వేసుకోండి, సరిపోకపోతే తర్వాత అయినా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్నంతా బాగా ఇలా పప్పు గుత్తితో వెనుపుకుందాం. మీరు మిక్సర్లో యాడ్ చేసుకుని దీన్ని పేస్ట్లా ప్రిపేర్ చేసుకోవడం కంటే ఇలా పప్పు గుత్తి ఉంటుంది కదా, ఇలా వెనుపుకోవడం వల్ల మనకి పప్పుచారు చాలా టేస్టీగా ఉంటుంది. చూసారు కదా, ఇలా చక్కగా బాగా మెత్తగా వెనుపుకోవాలి. ఇప్పుడు మనం నానబెట్టుకున్నాం కదా చిన్న సైజు నిమ్మకాయ అంతా, దాన్ని చింతపండు రసాన్ని ప్రిపేర్ చేసుకొని దీంట్లో వేసేసుకొని ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఈ గిన్నెలోకి మీరు రసాన్ని సరిపడా, మీరు క్వాంటిటీ ఎంత కావాలనుకుంటున్నారో అంతకి సరిపడా 4 to 5 glasses మ్యాక్సిమం యాడ్ చేసుకోవచ్చు. చూడండి, ఇలా కొంచెం పల్చగా ఉంటే ఇది కొంచెం కాగే లోపల మనకి దగ్గర పడుతుంది కాబట్టి కన్సిస్టెన్సీ సరిపోతుంది. చూసారు కదా, ఇలా కొంచెం పల్చగా ఉండాలి సాంబార్ పప్పుచారు అనేది. ఇప్పుడు దీంట్లో మనం ముందుగా కుక్ చేసుకున్న ములక్కాడలు, టమాటాలు, ఉల్లిపాయలు ఉన్నాయి కదా, వాటిని కూడా యాడ్ చేసుకొని ఒక్కసారి సాల్ట్ని చెక్ చేసుకుందాం. సాల్ట్ సరిపోకపోతే ఈ టైంలో యాడ్ చేసేసుకోండి. సాల్ట్ వేసుకొని సరిపడినంత సాల్ట్ వేసుకొని అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు ఈ కుక్కర్కి మూత పెట్టేసుకొని 15 నుంచి 20 నిమిషాల వరకు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా నిదానంగా కాగనివ్వాలి. ఈ పప్పుచారు అనేది ఎంత కాగితే అంత టేస్టీగా ఉంటుంది. చూసారు కదా, మనం పోసిన వాటర్
చాలా డౌన్కి వెళ్ళిపోయాయి. పప్పుచారు అనేది కొంచెం చిక్కగా అయింది. మనకి ఈ కన్సిస్టెన్సీలో ఉంటే పప్పుచారు అనేది చాలా పర్ఫెక్ట్గా రెడీ అయిపోయినట్లండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఫైనల్గా దీంట్లో కొంచెం కొత్తిమీరను కూడా యాడ్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. చూసారు కదండి, ప్రతి ఇంట్లో ఎంతో ఇష్టంగా డైలీ చేసుకునే ఈ పప్పుచారుని ఎంతో సింపుల్గా ఎలా ప్రిపేర్ చేయాలో మీరు సేమ్ ప్రాసెస్లో ఈ పప్పుచారు అనేది ప్రిపేర్ చేస్తే మీరు ఎన్నిసార్లు చేసినా కూడా సేమ్ టేస్ట్ అండ్ టెక్స్చర్తో మనకి పప్పుచారు రెడీ అయిపోతుంది. మరి సేమ్ ప్రాసెస్లో మీరు కూడా ఈ రెసిపీని మిస్ అవ్వకుండా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందనేది మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్ చేయండి. అలానే మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయటం అస్సలు మర్చిపోకండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. మీరు మొదటిసారి కనుక నా ఛానల్ చూస్తున్నట్లయితే మరిన్ని టేస్టీ అండ్ క్విక్ రెసిపీస్ కోసం, అప్పుడప్పుడు వేసే నా పెయింటింగ్స్ కోసం మహా ఫుడ్స్ అండ్ ఆర్ట్స్ని ఇంకా లేట్ చేయకుండా సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.